ఏలేరు వరద బాధితులకు ఈ నెల 17లోగా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. నీట మునిగిన పంటలు తిరిగి కోలుకునేలా ఉంటే ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. ముంపు బాధితులు దుస్తులు, వంట సామాగ్రి కొనుక్కునేందుకు 10,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్ని పరిశీలించిన ముఖ్యమంత్రి బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరద పరిస్థితిని పరిశీలించారు. ఏలేరు కాల్వకు గండిపడిన ప్రాంతాన్ని వీక్షించారు. జేసీబీ ఎక్కి ఎస్సీపేటలో పర్యటించారు. నీటిలో దిగి ముంపు బాధితులతో మాట్లాడారు. ఏలేరుకు 47,000 క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద వచ్చిందని, నీరు దిగువకు వదలకపోతే జలాశయానికి ప్రమాదం వాటిల్లేదని చెప్పారు. ఏలేరు వరదల వల్ల జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం గత ప్రభుత్వం కాల్వల ఆధునీకరణ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, నిరాశ్రయులు కుదురుకునేలా మరో 10,000 ఇస్తామని ప్రకటించారు. ఏదో 2,500, 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం, వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు ఉంటే 10,000, 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో, అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే, దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్రంలో వైకాపాను దూరంగా పెట్టారని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు చేరేలా త్వరలోనే ఒక యాప్ను తెస్తామని సీఎం వెల్లడించారు.